హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. ఎవరైతే గత 2024 ఎలక్షన్స్లో కూటమికి 160 స్థానాలు వస్తాయని చెప్పిన సర్వే సంస్థ ఒకటి ఉంది, కేకే అనే వ్యక్తి. ఈ కేకే సర్వే సంస్థ ఇచ్చినటువంటి ఏదైతే ఇచ్చిందో ఆ సర్వే ప్రకారమే కూటమికి అన్ని ఓట్లు వచ్చినాయి అని తెలుసు. కానీ సేమ్ కేకే సంస్థ, ఆ కేకే ఇప్పుడు మళ్ళీ ఒక సర్వేని చెప్పడం జరిగింది. అది చెప్పిన తర్వాత కూటమి నాయకులకి నిద్ర కాదు కదా, పక్క తడిపే సహజ సిద్ధమైనటువంటి కొత్త అలవాటు కూడా వచ్చేస్తుంది వాళ్ళకి. ఎందుకంటే ఇప్పటికే కూటమి ఎమ్మెల్యేలకి గతంలో 100 ఓట్లు పెడితే అందులోంచి 30 ఓట్లు జంపు జిలాని అంట. అంటే 30 మంది వీడికి ఓటేసామా అనుకుంటున్నారంట. 30 మంది కూడా వైఎస్ఆర్సీపీకి ఓటేయడానికి సిద్ధపడుతూ ఉన్నారు. ఈ విధంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా 175 కాన్స్టిట్యున్సీల్లో ఒక్కొక్క దగ్గర 30 నుంచి 50 వరకు కూడా ఇదే సిచ్యువేషన్ కొనసాగుతూ ఉన్నది. అంటే ప్రజలకి కూటమి ప్రభుత్వం పైన ఒక్క సంవత్సరంలో ఇంత వ్యతిరేకత మూటగట్టుకొని ఉన్న ఓటు బ్యాంక్ని, పడిన ఓటులను కూడా పాపం చేతులారా దూరం చేసుకుంటుందంటూ కేకే గారు ఒక మీటింగ్ లో మాట్లాడుతూ చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎందుకు ఓటేస్తారు, ఎందుకు ఓటేయరు అనేది వీళ్ళు శాంపిల్స్ కొంతమంది దగ్గరికి వెళ్ళి అడిగి ఆ శాంపిల్స్ ని బట్టి యావరేజ్ చేసి ఎవరు గెలుస్తారు ఎవరు గెలవరు అనేది సర్వే చేస్తూ ఆ రిజల్ట్స్ ని చెప్తూ ఉంటారు. ఇప్పుడు కేకే గారు చెప్తుంది కూడా అదే. 1 year లో ఏ ఓటు బ్యాంకు ఎటు మారింది అంటే, ఓటమికి ఎవరైతే గతంలో ఓటేసారో అందుట్లో 100లో 30 మంది ఇప్పుడు ఓటమికి అనవసరంగా ఓటేసామంటూ పక్క వైపు చూస్తున్నారు, అంటే వైఎస్ఆర్సీపీ వైపు చూస్తున్నారంటూ ఆయన మాట్లాడుతున్నారు. ఒకసారి ఆ వీడియో చూడండి. దాదాపుగా 19 మంది మధ్య 19 మంది ఎమ్మెల్యేల మధ్య దాదాపుగా 30% వాళ్ళకున్న ఓట్ బ్యాంకింగ్ లో తగ్గుతుంది. అంటే లాస్ట్ టైం ఆ నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యేకి 100 ఓట్లు పడేస్తుంది, ఇప్పుడు ఆల్రెడీ 70కి వెళ్ళిపోయాడు. అతను పడ్డ ఓట్ల గురించి మాట్లాడుతున్నాను. ఈ విధంగా 19 మంది నేను 30% గురించి మాట్లాడుతున్నాను. మరి 25%, 5%, 10% వస్తే ఇంకా ఎంత వేరియేషన్స్ ఉంటాయి. సో అదనమాట పరిస్థితి. అంటే వచ్చే రోజుల్లో కూటమి ప్రభుత్వానికి చాలా గడ్డు కాలమే నడుస్తుంది. ఇటువంటి దరిద్రమైన పరిస్థితులు ఉంటే పండగలు చేసుకోండి, దీపావళి చేసుకోండి, సంక్రాంతులు చేసుకోండి, హ్యాపీగా ఉండండి. ఎవడే హ్యాపీగా ఉన్నాడు ఆంధ్రప్రదేశ్లో? అమ్మఒడి ఇచ్చినందుకు ఆడవాళ్ళు హ్యాపీగా ఉన్నారా? రైతుకు మద్దతు ధర తుప్పలుగా ఇస్తున్నందుకు రైతులు హ్యాపీగా ఉన్నారా? ఫీజు రీంబర్స్మెంట్ ఇవ్వక తాలిబొట్లు తాకట్టు పెట్టి ఫీజులు కట్టి ఎగ్జామ్ రాస్తున్నందుకు విద్యార్థులు హ్యాపీగా ఉన్నారా? ఆరోగ్యశ్రీ ఒంట్లో జబ్బంటూ హాస్పిటల్కి వెళ్తే ఆరోగ్యశ్రీ కార్డు లేదు వెళ్ళిపోండి మెడబట్టి గెంటేస్తుంటే పేదలు హ్యాపీగా ఉన్నారా? అరే ఉద్యోగులకి సరైన నెలకి 1st తారీఖు పడింది ఒకే ఒకసారి శాలరీ, ఇప్పటివరకు 1st తారీఖు పడిందే లేదు. ఉద్యోగులు హ్యాపీగా ఉన్నారా? ఆటోలు నడుపుకొని బ్రతికే వాళ్ళు ఎక్కడ పట్టిన చరానాలు వేల ఫైన్లు వేస్తున్నారు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారా? లేదంటే ఇంటింటికి రేషన్ తీసుకెళ్లి ఇచ్చేవాళ్ళు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారా? వాళ్ళ ఉద్యోగాలు పిక్కేశారని. వాలంటీర్స్ 2,70,000 మంది, వాళ్ళు హ్యాపీగా ఉన్నారా? రేషన్ షాపుల దగ్గర వరుస పెట్టి లైన్ లో నుంచొని రోజుల తరబడి 4-5 రోజులు లైన్ లో నుంచి ఉంటున్నారు పనులు అనుకొని, వాళ్ళు హ్యాపీగా ఉన్నారా? ఎవరు హ్యాపీగా ఉన్నారని ఆంధ్రప్రదేశ్ లో పండగలు చేసుకోవాలి? ఏమి ఇచ్చారని మీరు పండగలు చేసుకోవాలి? కొద్దిగా సిగ్గుండాల చెప్పడానికి. కేకే సర్వే క్లియర్ గా చెప్తూ ఉంది. మళ్ళీ ఉన్న దాంట్లోనే 30% సంఖ్యనాకి జంపు జిలాని అంట. ఇంకా మీరు వచ్చి డప్పులు కొట్టుకోవాలి, దీపావళి క్రాకర్లు వెలిగిస్తాం, పాము బుల్లలు వెలిగిస్తాం. మీకు వెన్నుపోటు దినంతో వచ్చినటువంటి మైలేజ్ జగన్మోహన్ రెడ్డికి ఎంత వచ్చిందో మీకు అర్థం కావట్లేదు. కానీ వాస్తవానికి ఆ 30% మైలేజీ జగన్మోహన్ రెడ్డికి వచ్చేసిందే, వెన్నుపోటు దినంతో వచ్చిందే. మీరు ఇంకా మీ లైఫ్లో జగన్మోహన్ రెడ్డి చుట్టుపక్కల కూడా రాలేరు. చూసుకోండి మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.